అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్, దేవి మ్యూజిక్ తో పాటు పుష్ప 1, పుష్ప 2లోని ఐటెం సాంగ్స్ కూడా ఎంతో ప్లస్ అయ్యాయి. తొలి భాగంలో సమంత, రెండో భాగంలో శ్రీలీల ఈ ఐటమ్స్ లో నటించి వాటికి మరింత క్రేజ్ తెచ్చారు. ఇదిలా ఉంటే పుష్ప 3 ది ర్యాంపేజ్ లో ఐటమ్ సాంగ్ జాన్వీ కపూర్ చేస్తే బాగుంటుందని అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సమంత, శ్రీలీల వంటి నాయకులు నటించడం ఓ ప్రత్యేక గుర్తింపుకు కారణమైందన్నాడు. ఇక జాన్వీ కపూర్ మంచి డాన్సర్ మాత్రమే కాదు, ఆమెలో శ్రీదేవి గ్రేస్ కనిపిస్తుంది, అందుకే తనైతే బాగుంటుందని అన్నాడు. ఇక ఇతర సినిమాల్లో తను కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్స్ లో కాజల్, పూజా హెగ్డే వంటి స్టార్స్ చేయడం కూడా ప్లస్ అయిన విషయాన్ని గుర్తు చేశాడు. మరి పుష్ప 3కి సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుందో చూద్దాం. టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శక ధీరుడుగా సాగుతున్న రాజమౌళి మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమా పూజతో ఆరంభమైన విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంటాడు రాజమౌళి. తాజాగా ఈ చిత్రంకి సంబంధించి కూడా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారట. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ రూపొందించి కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. అక్కడే కాకుండా మరికొన్ని చోట్ల కూడా సెట్స్ రెడీ చేశారట. ఆయా చోట్ల షూట్ కి రెడీ అవుతున్నారట. జనవరి నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ జరపబోతున్నారట. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందే చిత్రం ఇది. కథకి తగ్గట్లు కొన్ని కీలక సన్నివేశాలను అమెజాన్ అడవుల్లోనే చిత్రీకరించనున్నారు. దీనికి సంబంధించిన రెక్కీ కూడా చేసి వచ్చాడు రాజమౌళి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎంపికైనట్లు, దానికోసమే ప్రియాంక హైదరాబాద్ కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎంపికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాంకేతికతపై మంచి పట్టు ఉన్న రాజమౌళి ఈ సినిమా కోసం ఏఐ టెక్నాలజీని కూడా వాడబోతున్నాడట. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించిన సమాచారాన్ని రాజమౌళి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో చూద్దాం. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో అద్భుతమైన విజయం అందుకున్నారు తెలుగు యువకులు రాజ్ డీకే. ఇక సెకండ్ సీజన్లో సమంతను నటింపజేసి అంతకు మించిన సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 3వ సీజన్ రాబోతోంది. ఇటీవల హనీ బన్నీ సిరీస్తో సత్తా చాటిన రాజ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ పూర్తయిన విషయాన్ని షేర్ చేశారు. తమ కెరీర్లో ఇప్పటివరకు అతి కష్టమైన షూటింగ్ ఇదేనంటున్నారు. ఈ 3వ సీజన్ను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. షూటింగ్ పూర్తి చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమతో పాటు శ్రమించిన నటీనటులు టీంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోల్లో మనోజ్ బాజ్పేయి, సమంత, శ్రేయో ధన్వంతరి ఉన్నారు. ఈ సిరీస్ షూట్ను నాగాలాండ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. మరి తొలి 2 సిరీస్ లాగే ఈ 3వ సిరీస్ కూడా వీక్షకాదరణ లభిస్తుందో లేదో చూడాలి. తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తను నటిస్తున్న చివరి సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ లాస్ట్ సినిమా తెలుగులో హిట్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. మెయిన్ స్టోరీ లైన్ తీసుకుని విజయ్ ఇమేజ్కి, తమిళ ప్రేక్షకాభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్పై ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. ఈ సినిమాకు నాళై తీర్పు అనే టైటిల్ అనుకుంటున్నారట. అంటే రేపటి తీర్పు అనే అర్థం. వచ్చే దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుంది. విజయ్ నటించిన తొలి చిత్రం టైటిల్ కూడా ఇదే. దీనికి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. ఇక విజయ్ చివరి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రేమలు నాయిక మమితా బైజు తెలుగులో శ్రీలీల పోషించిన పాత్రను చేస్తోంది. మరి తొలి సినిమా టైటిల్తో ఆఖరి సినిమా చేస్తున్న విజయ్కి ఈ సినిమాతో ఎలాంటి విజయం దక్కనుందో చూడాలి. ఆస్కార్ అవార్డు విన్నర్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆయనను తప్పించి దేవిశ్రీ ప్రసాద్ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నిజానికి ఈ సినిమా కోసం రెహమాన్ ను పట్టుబట్టి మరీ ఒప్పించారు. సినిమా ఓపెనింగ్ లో కూడా రెహమాన్ పాల్గొన్నారు. అయితే వ్యక్తిగతమైన కారణాలతో రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దాంతో తనకు ఉప్పిన చిత్రానికి చార్ట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీని రంగంలోకి దించాడట బుచ్చిబాబు. మైత్రి మూవీస్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.